ప్రాసెసింగ్ ఉద్యోగి పార్వతి 21 రోజుగా తన ఉద్యోగం కోసం నిర్వీర్యంగా పోరాడుతుంది. సో ఈ రోజుతో తనకు న్యాయం జరిగిందనే చెప్పాలి. సో ఈ మాటలలో ఆమెకి ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, కుల సంఘాలు కానీ, రాష్ట్ర నాయకులు కానీ, సో వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. నా పేరు జ్యోత్స్నా లాల్ సింగ్ నాయక్. గిరిజన శక్తి ఆర్గనైజేషన్కి స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. 2014లో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది. సో మా యొక్క గిరిజన బిడ్డలకి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మేము సపోర్ట్ చేస్తూ ఆ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకుంటూ వెళ్ళడమే ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్రధాన ఉద్దేశము. ఇక్కడ ఈరోజు మేము మహబూబాబాద్ జిల్లాలో కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్నాము. నాతో పాటు పార్వతి, ధరంసోత్ పార్వతి అనే అమ్మాయి ఉంది, మా గిరిజన బిడ్డనే. తిను గత 3 వారాలుగా ఒక ఇష్యూని మాకు రైజ్ చేసింది. తను ఫైట్ చేస్తూనే ఉంది. మా దృష్టికి మొన్న వారం క్రితం వచ్చింది. సో నేను ఈరోజు హైదరాబాద్ నుంచి ఈ ఇష్యూని రిజాల్వ్ చేద్దామని నా ప్రయత్నంగా నేను వచ్చాను. ఈరోజు అంటే తను 2017లో అవుట్సోర్సింగ్ విధానంలో ఇక్కడ జాయిన్ అయ్యింది అటెండర్గా. 2023 వరకు ఏ ప్రాబ్లం లేదు. 23 నవంబర్లో తిన పైన ఉన్న అధికారి పియర్ ఎవరైతే ఉన్నారో సబార్డినేట్, ఆయన వచ్చేసి రామారావు గారు, తన ద్వారా కొంత ఇష్యూస్ ఫేస్ అవుతుంది అనేసి తన యొక్క జాబ్ని కంటిన్యూ చేయకుండా ఆపేశారు. సో తను భార్య పిల్లల భర్త పిల్లలతో నేను బయటపడిన పరిస్థితి అయిపోయింది అనేసి మాకు ప్రాధేయపడితే ఈరోజు మేము అందరం వేరే కుల సంఘ మా యొక్క ఆర్గనైజేషన్స్తో మేము వచ్చాం. గిరిజన సంఘాలు అందరు కలిసి కట్టడిగా మేము వచ్చి ఈరోజు కూర్చొని సామరస్యంగా సార్తో అసలు ఆ అమ్మాయితో మీకు ఏం ప్రాబ్లం సార్ అని కనుక్కొని మొత్తం 2 వైపుల అమ్మాయి తరపున కూడా విన్నాము. అమ్మాయి ఏమన్నా తప్పులు చేసి ఉంటే నువ్వు కూడా సరి చేసుకోవాలని అమ్మాయికి చెప్పాల్సినవి కూడా చెప్పాము. ఈరోజు మా యొక్క సమక్షంలో ఈ గిరిజన ఆర్గనైజేషన్స్, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్ వచ్చిన అందరి ముందు రామారావు గారు ఒప్పుకోవడం జరిగింది. తనని నేను మళ్ళీ రీఎంగేజ్ చేసుకుంటాను, కంటిన్యూ చేస్తాను. మేము ఒకటే రిక్వెస్ట్ చేసాం, సార్ మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారు, రేపటి రోజు మీరు ఉండరు, కానీ ఆ అమ్మాయి ఇక్కడే పుట్టి పెరిగింది. కలెక్టరేట్ కట్టడానికి ల్యాండ్ ఇచ్చింది కూడా ఇక్కడ మా గిరిజనులకి ఎంతో కొంత ఉద్యోగాలు ఇస్తారనే ఉద్దేశంతో ఇచ్చాము. అందులో మా పార్వతి కూడా ఒకటి అని మేము చెప్పడం కూడా జరిగింది. అవన్నీ ఆలోచించి ఆయన కూడా సామరస్యంగా ఒప్పుకొని నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను తనని అనేసి ఒప్పుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తాము. పార్వతితో పాటు గత కొద్ది రోజులుగా పోరాటాన్ని తన పోరాటంలో మీ వంతు సహాయంగా పద్మ గారు ఒకసారి. నా పేరు నాకావర్ పద్మబాయ్. నేను సేవాలాల్ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ఇప్పుడు వారం నుండి మేము వస్తూనే ఉన్నాము. 21 రోజు అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. డిఓ రామారావు గారు ఇబ్బంది ఉందని చెప్పేసి అమ్మాయి బాధపడతా ఉంది, కింద కూర్చోవడం జరుగుతుంది.
వైరల్ అవుతుందని చెప్తే మేము ఇంటర్నెట్ చూసి మేము మళ్ళీ మొన్న వచ్చాము. మేము కూడా రిక్వెస్ట్ చేసాము, మాట్లాడినాము, అయినా కూడా సార్ ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇవాళ ఈరోజు మాట్లాడుతామంటే సరే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వస్తే ఇక ఈరోజు కంపల్సరీ మేము ఒప్పది నేను చెప్తా, నేను సైన్ పెడతా అని చెప్పేసి ఒక మాట చెప్పారు. మాకైతే సంతోషం ఉంది. కంపల్సరీ ఆమెకు జాయిన్ చేసుకోవాలనే మా బాధ. 23 రోజుల సుదీర్ఘ ఈ పోరాటంలో సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నీ జాబ్ నీకు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు రామారావు గారికి మీరేమైనా చెప్పగలరు? మీరు మా మీడియా పరంగా మీరేమైనా చెప్పదలుచుకుంటున్నారా? గత 2023 జనవరి నుంచి నవంబర్ నెల వరకు ఇబ్బంది పెట్టిన ప్రస్తుతం ఉన్న డిఓ రామారావు గారు 8 నెలలు ఇబ్బంది పెట్టారు. అప్పటి నుంచి 6 నెలలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. బట్ ఈ సంవత్సరం 2023 ఏప్రిల్లో రీఎంగేజ్ చేయకుండా నేను ఉద్యోగం నుంచి రావద్దని నోటి మాట జారీ చేయడం వలన నేను కంటిన్యూ ఉద్యోగానికి వస్తూనే మే నెల 1 తారీఖు నుంచి నిన్న మే నెల 23వ తారీఖు వరకు నేను నా నిరసన మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలిసి ఈరోజు రాష్ట్ర గిరిజన మహిళా అధ్యక్షురాలు వచ్చారు. వారి సమక్షంలోనే మా డిఓ గారు తనని తీయలేదు, రీఎంగేజ్ చేసుకున్నామని చెప్పి మేడం వారితో హామీ ఇచ్చి ఒప్పందం చేశారు. నాకు అది సభాముఖంగా మీడియా మిత్రులందరికీ ఈ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సంతోషం. నాకు కావాల్సింది కూడా ఉద్యోగమే మేడం. సార్ మీకు వివరంగా చెప్పాడు కదా, ఫైల్ గురించి చెప్పమని అన్నారు. ఫైల్ ఈరోజు సార్ టేబుల్ మీద తెచ్చాము. సార్ కొన్ని కరెక్షన్ చెప్పాడు. ఆ కరెక్షన్ మళ్ళీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే పెట్టేస్తాం. క్లర్క్ ఇప్పుడు ఉన్నాడంటే ఇప్పుడే పెట్టేస్తాం, లేకపోతే ఎన్ని రోజుల్లో పూర్తవచ్చు సార్ ఇదంతా? అది ఫైల్ మళ్ళీ అక్కడ పోవాలి, హైదరాబాద్ ఆఫీస్ పోవాలి. ఇప్పుడు డిఓ గారి చేతిలోనే కాదు, ఫైల్ డిఓ సంతకం చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఆఫీస్ పోవాలి. అక్కడ కంప్లీట్ అయిన తర్వాత టైం అనేది చెప్పాలి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి మీరు టైం అనేది ఇవ్వట్లేదు. ఆ అమ్మాయిని ఇంట్లో కూర్చోబెట్టి మేము ప్రతి నెల సాలరీ పంపిస్తాము, సో మీరు ఇక్కడికి వచ్చి వర్క్ చేయలేదు అనేది మీరు వర్క్. ఇప్పుడు అమ్మాయికి రెగ్యులర్గా అమ్మాయి తన వర్క్ చేసుకుంటా ఉంటుంది. ఇప్పుడు అమ్మాయికి రెగ్యులర్గా అమ్మాయికి ఇక్కడ వర్క్ చేసుకునే అవకాశం మీరు ఇస్తున్నారా? చెప్పాను, అన్నీ చెప్పాను క్లియర్గా. చెప్పండి సార్. చెప్పాను కదండి, క్లియర్గా రీఎంగేజ్ చేసుకొని ఏజెన్సీకి రాస్తాము. వాళ్ళ ఒకవేళ లేట్ అయ్యేది ఉంది అంటే అమ్మాయికి దగ్గర వర్క్ ఎలా చేసి అక్కడి నుంచి అటెండెన్స్ తెప్పించుకొని ఇస్తాం. అది మా ఎదురుగా అయితే ఉంచుకొని చేయించుకోలేం కదా. దిస్ ఇస్ ఆ ప్రాసెస్లో ఫైనల్ వస్తుంది. సార్ ఇప్పుడు ఒక మాట, అమ్మాయిని విధులకి హాజరవ్వమంటారా? సో ఇప్పుడు పూర్తి బాధ్యతగా ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది అంటే ఇంట్లో కూర్చోబెట్టి శాలరీ ఇస్తారు అనేది ఒక విజువల్ ఉంది మా దగ్గర. ఇంట్లో కూర్చోబెట్టి శాలరీ ఎలా పంపిస్తారు? అది కూడా చెప్పాను నేను. ఏదైనా అటెండెన్స్ సర్టిఫికేట్ ఉంటేనే ఎంగేజ్ కాగానే అందరితో పాటు ఆ చెప్పింది అందరితో పాటు అవుతుంది. నెంబర్ 1 దానికి ఆగదు. నెంబర్ 2 మాకు తర్వాత మేము ఏజెన్సీ వాళ్ళ దగ్గర వాళ్ళ టైం పడుతుంది అంటే మేము ఎక్కడో దానికి ప్లేస్ ఇచ్చేసి డిప్యుటేషన్ అటెండెన్స్ సర్టిఫికేట్ తెప్పించుకొని ఇస్తాం. ఇది ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది? మీరు ఆ అమ్మాయికి ఇంత టైం అనేది ఏమన్నా ఇస్తారా? ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది? నాకు ఆఫీస్ స్టాఫ్ నుంచి ఇక్కడ ఫైల్ రాగానే సంతకం పెట్టి అదే సార్, ఎన్ని రోజుల్లో పూర్తి అవ్వగలుగుతుంది? వాళ్ళు చేస్తున్నారండి, అవన్నీ వాళ్ళు చేస్తున్నారు. సార్ చేస్తున్నారు అంటే ఈ 21 రోజు నుంచి ఆ అమ్మాయి హెరాస్మెంట్ ఏమీ లేదు సార్. జస్ట్ మాకు క్లారిటీ ఉండాలి కదా, మేము అడుగుతున్నాం ఎన్ని రోజులలో మాట్లాడతారు. ఇప్పుడు ఒక 2-3 గంటల నుంచి ఇదంతా మీరు చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఈ అమ్మాయికి న్యాయం జరిగింది అని, సో మీ న్యాయం జరిగింది అని మీరు అనుకుంటున్నారా? జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా? నేను మంగిలాల్ నాయక్ అడ్వకేట్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ఈ మీడియా మిత్రుల ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా తెలిసిన విషయాలతోటే నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. కానీ ఇవాళ ఇచ్చిన హామీతోటే ఆ అమ్మాయి సమస్య సాల్వ్ అయిపోయిందని చెప్పి నేనైతే భావిస్తలేను. ఎందుకంటే తను కంటిన్యూ అయిన నాడే ఆ సమస్యకు పరిష్కారం అయినట్టు, కానీ అంతవరకు కానట్టే. అదే రకంగా నేను కలెక్టర్ గారికి కూడా మనం చేసేది ఏంటంటే ఈ ఇష్యూని ఇంతటితోటి ముగించేసి ఆ అమ్మాయి లైఫ్ని మళ్ళీ అట్లనే కంటిన్యూ చేసేటట్టు చేస్తే బాగుంటుంది. అదర్వైజ్ కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి అవసరమైతే ఆ రామారావుని ఇక్కడ నుంచి పంపించటమో సస్పెండ్ చేయటమో ఏదో ఒకటి చేసిందాక మాత్రం మా నిరసన కార్యక్రమం ఇంతటితోటి ఆగదని చెప్పి మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలందరికీ మనవి చేస్తాను. AIBSS State General Secretary.
సేన మహిళా తను ఏ రోల్లో ఉండని రామచంద్రుడు కాలం సార్ రామచంద్రుడు అది పర్మనెంట్ ఎంప్లాయ్ పర్మనెంట్ ఎంప్లాయ్ అవుట్సోర్సింగ్ లోపల నుండి తీసిరా దేర్ ఇస్ నథింగ్ టు సార్, ఫైట్ మీరు లోపల జస్ట్ కూడా వాట్ ది నేను కాలం క్వశ్చన్ ఇష్టం కదా నువ్వు నిన్న కాలం ఇష్టం కదా రాకపోతే ఎన్సీఎం మీరు ఎవరు ఎంతమంది ప్రయత్నం చేసి అదే అని చెప్తుంటా ఎందుకైంది నిన్న అట్లా ఒక 10 నిమిషాలు ముందు కూడా తాళం తీసి మళ్ళీ ఆయనే వేసిండు సార్. ఇంతకుముందు తాళం 10 నిమిషాలు ముందు కూడా జరిగింది అది ఇప్పుడు కాదు. నిన్న నువ్వు వేసేటప్పుడు ఏమైందంటే చేస్తారా సార్ మీరు ఇంపార్టెంట్ అయితే అమ్మ మనం వచ్చి లాగేసారు సార్. ఇంకొకటి వేశారు. లాకర్ లో ఉన్నా మనం ప్రశ్నించుదాం, మన పని ఏదో మాట్లాడదాం. లాకర్ లో ఉన్న నిన్న జరిగింది దాని గురించి మా సబ్జెక్ట్ ఏంటంటే దాని గురించి అయిపోయింది అది జరిగింది ఇప్పుడు లాక్ వేసుకుంటే మేడం ఒక్క నిమిషం. లాక్ వేసుకుంటే ఆ డోర్ మాత్రం లాక్ కావాలి. ఈ డోర్ ఎందుకు లాక్ అవుతుంది? ఏది ఈ డోర్ కూడా దగ్గర ఇస్తున్నారు. ఈ డోర్ వేసామండి, ఈ డోర్ వేసాము. ఆ డోర్లో బయట ఇదేమో లోపలికి చేసుకుంటాం అడిగిన నిన్న కాలం ఎంతసేపటికి వచ్చింది సార్? నేను కాలం సేపు ఎంతసేపటికి వచ్చింది? మనం వెళ్ళిపోయాము ఉన్నాం ఇక్కడ. ఆమె వల్ల మీకు జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆమెను ఎందుకని మీరు హెరాస్ చేస్తున్నారు అది చెప్పండి. మీరు ఎలా చేస్తున్నారు మీరు అంటున్నారండి. ఆమె ప్రాబ్లం ఏంటి, ఆమె వల్ల మీకు ఆటంకమే ఉంది. అయిపోయి చాలా రోజులు 3 రోజులు పిలుచుకోండి అంత మనలో లేదా వాళ్ళు ఫోన్ చేసి పిలుచుకున్నారు. నాకేం జరగదు ఇంత విషయం రావటమే 100 ఫోన్ చేసింది. అప్పుడు నేను లేను, షీటింగ్స్ వచ్చినాయి, వచ్చి వాళ్ళు అడిగినాయి. అడిగి అందరూ ఉన్నారు కదా మన మాట అని చెప్పారు. ఇది అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్లో అందరూ చేస్తున్నారు కానీ ఒకదాని కదా అని జరిగిపోయింది. ఏం లేదని చెప్పినట్టు తెలిసింది కానీ నాకు ఎవరు చూపెట్టలేదు. అది ఒకటే ఇష్యూనా సార్, ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయి అమ్మాయి తరఫున? నాకు అమ్మాయి తరఫున ఎలాంటి ఇష్యూస్ లేవు. మరి ఎందుకు వినండి ఇది అయిపోయింది. అది అయిన తర్వాత నేను అమ్మాయిని నా ఈ రూమ్లోకి అయితే రాలేదు. అమ్మాయి వాసన చెప్పండి మొన్న ఒకసారి అడగడానికి వచ్చింది కానీ ఫుల్ బిజీగా ఉంది. ఇక్కడికి అమ్మాయి నా రూమ్లోకి రాలి నా అమ్మాయికి ఒక పని చెప్పలేదు సింగర్ పని అంతకుముందు చెప్పలేదు. ఆ బిజీలో ఎలక్షన్స్ అప్పుడే చెప్పడం జరిగింది. మీద ఏమీ చెప్పట్లేదు. ఆమె చెప్పండి రేపటి నుంచి రావద్దండి అని చెప్పి సెక్షన్ వాళ్ళు చెప్పి సరే ఒక టీమ్ కావచ్చు నాదే బాధ్యత ఆమెకు చెప్పండి అన్నారు. ఎందుకు అంటే వచ్చిన తర్వాత ఇక్కడ పని ఇప్పుడు మనకు డిస్టర్బెన్స్ కావటమే కొద్దిగా ఎక్కువ వర్క్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ కూర్చున్నప్పుడు రీఎంగేజ్ కాకముందు ఏదైనా పని చెప్తే పొద్దున రీఎంగేజ్ కాలేదు ఇంకా అప్పుడే పని చెప్తుంది ఎట్ వస్తున్నాం కుదిరేవాళ్ళు మనకి. రీఎంగేజ్ అయిన తర్వాత అయితే మనకి రైట్ వస్తుంది. యాక్చువల్ రీఎంగేజ్ అయిన తర్వాత మిగతా వాళ్ళకి మరి ఎందుకు చెప్పలేదు దీంట్లోకి వచ్చాను ఈ ఒక్కటి ఎందుకు చెప్పారు వచ్చే సెట్ వస్తాయంటే ఈ అమ్మాయికి ఒకదానికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది మిగతా వాళ్ళకి ఎందుకు ఏమి రాస్తాము ఇన్ అదర్ డిపార్ట్మెంట్ ఎందుకంటే మనకు తెలుగు అడ్జస్ట్ కాలేకపోతుంది కాబట్టి వేరే డిపార్ట్మెంట్కి ఎలాంటి చేయాలి. అట్లానే మనకు జీతం కావాలి. ఆయన ఎలాంటి చేసేటప్పుడు మీకు జీతం కావాలి కదా. కాబట్టి మేము రీఎంగేజ్ చేసుకుంటాం. ఫైనల్ డెసిషన్ అంటే మేము రీఎంగేజ్ చేసుకొని ఇప్పుడు మొన్న అందరితో పాటు తన అవుతుంది అని నా ఫైనల్ మేము అనుకుంటున్నాం. అది కావాలి తన అయ్యి అందరితో పాటు తన కూడా జీతం వస్తుంది. జీతం వచ్చి తిని ఏజెన్సీకి పోతుంది. ఏజెన్సీ కాస్తాం అంటే మా అవుట్సోర్సింగ్ వాళ్ళు ఏంటంటే జిల్లా కార్యాలయానికి అలాట్ చేస్తారు. ఈమెని వేరే డిపార్ట్మెంట్కి అలాట్ చేయండి అని దాంట్లో మేము రాస్తాం. రాసి ఏమవుతుంది ఆయనకి పోస్ట్ ఖాళీ ఉండాలి. పోస్ట్ ఖాళీ లేకపోతే మరి మన పోస్ట్ ఇచ్చే పరిస్థితి ఏంది? మన జీతం మా దగ్గర నుంచి జీతం పోతుంది. అంటే ఈమె ఇక్కడ ఈ ప్రిమిసెస్లో డిఓ ఆఫీస్ ప్రిమిసెస్లో ఉండదు. సో until she is getting placed somewhere you are going to take her. ఫైనల్ ఆలోచన అవసరం నాకేముంటుంది మేడం. నేను నింద మోపాలని అనుకుంటే వేరే ఏమైనా థింక్ చేస్తా, వేరే ఆలోచనలతో పోతా. నేనేమంటున్నా మొదటి నుండి తను సార్ వచ్చిన జనవరి 2023 నుండి నాకు సమయ సందర్భం లేకుంటే ఇంటికి వెళ్ళలేకుండా 8-9 అవుతుంది మేడం ఆఫీస్ సమయము. వరంగల్ షాప్ ఉంటారు, ఆఫీస్ అందరు పనులు లేకపోతే వెళ్ళిపోతూ ఉంటారు. సారు ఏడి గారు సూపరింటెండెంట్ సెక్షన్ కోఆర్డినేట్స్ ఆఫీసర్స్ ఉంటారు. సార్ మీరు జెంట్స్ కదా, లేడీస్ మేడమ్స్ అందరు వెళ్ళిపోయారు, నేను ఇక్కడ ఉండవలసిన అవసరం ఉండదు. రిక్వెస్ట్ చేయడం, నేను ఇక్కడ నుంచి వెళ్తున్న క్రమంలో రోడ్ల మీద వెళ్తూ వస్తున్న క్రమంలో ప్రాబ్లం ఫేస్ చేసుకుంటున్నా. నాకు యుక్త వయసులో ఉన్న ఒక ఆడకూతురు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు వంటలు చేసి పెట్టుకోని ఇట్లా చాలా నా ఫ్యామిలీ మ్యాటర్ చెప్పుకుంటూ రిక్వెస్ట్ చేసుకున్నాను మేడం. ఆయన స్పందించకుండా నేను డిఓ గారిని, డిస్ట్రిక్ట్ డిఓ పవర్ తెలుసా, డిఓ పెను పవర్ తెలుసా,
నేను నా మాట వింటే నీ లైఫ్ నీ ఉద్యోగం ఉండదు, లేదంటే నీ ఉద్యోగం ఉండదు. నేను వెళ్ళేలోపు నా మాట వింటే నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్ వెళ్ళేలోపని నేను అపార్ట్మెంట్ చేసిపోతాను. ఇదే విషయం వెళ్ళాను, నాకు వచ్చే చిన్న జీతం మీద నేను వెళ్ళనని కండిషన్ చేయట్లేదు సార్. వెళ్ళలేను, నాకు లోకల్ స్కూల్లో చాలా ఉన్నాయి, మీరు తలుచుకుంటే ఇప్పుడు క్షణంలో పంపించగలరు, తీసుకోవడానికి ఆన్ ద స్పాట్లో వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే సర్వీస్ని ఇష్టపడి ప్రత్యేకంగా నేను మీతో జరుగుతున్న ప్రాబ్లమ్ని వాళ్ళతో చెప్పడం జరిగింది. సో నువ్వు వచ్చేస్తా అంటే మేము తీసుకుంటాం చెప్పడం జరిగింది. ఎవరి పేరు చెప్పడం అవసరం లేదు, ఎవరైనా ఉంటారు ఎందుకని ఉంటారు అనే విషయం మీ దృష్టికి అయితే తెలుసు. నేను ఎలాంటి దాన్నో నా ఉద్యోగం నాకు భద్రతను కల్పించి నా కుటుంబాన్ని నన్ను ఆదుకోండి. నేను ఒకటే కోరుకున్నాను, ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు ఇదే కోరుకున్నాను. నేను వేరే కులం పేరుతో దూషించినామని పట్టించుకోలేదని గతంలో పోలీస్ స్టేషన్లో నైట్ మీరు పిలిపించిన నన్ను నేను కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అది కూడా మీకు తెలుసు. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత మీరు లేచి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు, జరిగారు, అవన్నీ అయినాయి. దయచేసి ఏ రోజు కూడా మిమ్మల్ని మీరు నన్ను దూషించినట్టు, మీరు నన్ను పగబట్టినట్టు నేను మీ గురించి చెడు చెప్పలేదు సార్. తిట్టా సార్, అది మీకు తెలుసు సార్. అప్పుడు సీసీ కెమెరా లేదు, మీరు తిట్టారు, నాకేం అవసరం సార్? నేను ఎందుకు చెప్తాను? నేను ఒకవేళ కావాలని చెప్పాను అనుకో, నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ దగ్గర? నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నా? అది ఆ పదం మీరు వాడారు, గతంలో వాడారు, ప్రజెంట్ వాడాలి. గతంలో ఒక 4-5 నాకు ఉద్యోగం హామీ అప్పుడు అక్కడ నుంచి ప్రసదర్శనానికి ఎక్కడికి పోతుంది, పని చేయకుండా ఎవరు జీతం ఇయ్యారు కదా, ఇయ్యండి అట్లనే ఇక్కడ ఊద పెట్టుకొని ఆమె చెప్తున్నా. ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు రేపొద్దున తన ఇష్టం వచ్చి ఎక్కడ పోతారు, రేపు నుంచి కూడా చెప్తున్నా. కాబట్టి అందరూ ఏం చేస్తారంటే రాసి ఉట్టి ఎవరు జీతం ఇయ్యారు కాబట్టి ఆ వర్క్ అడ్జస్ట్మెంట్లో ఎక్కడి నుంచి అక్కడి నుంచి అటెండెన్స్ తీసుకొస్తాను, ఉద్యోగం తీయం కదా. ఇవన్నీ నడుస్తున్న క్రమంలో ఎండార్స్మెంట్ ఉన్నాయి. ఎప్పటికీ కాదమ్మా, నేను ఒక్కడిని కాదు, దాన్ని రాసుకుంటూ ఇప్పుడు 23-24 రోజులు అవుతుంది. ఆమె కింద కూర్చుంది కాబట్టి అది ఆ ప్రాబ్లం ఏదో మీరు ఎందుకమ్మా ఎందుకు అని చెప్పేసి మాట్లాడితే అయిపోతుంది.